త్రేతాయుగ కాలంలో శ్రీరాముని కంటే ముందు కాలంలో ఒక రాజు ఉండేవాడు. అతడు పరమ దుర్మార్గుడు. అతని అకృత్యాలు భరించలేక అతని మంత్రులే శత్రువులతో చేతులు కలిపి అతడిపై కుట్ర చేసి రాజ్యం నుండి వెళ్ళగొట్టారు. దాంతో అడవుల పాలైన ఆ రాజు ఒక పెద్ద గుంపుని సిద్ధం చేసుకుని బందిపోటు దొంగగా మారిపోయాడు. అతడి నినాదం ఏమిటంటే ప్రహారహర, అంటే చచ్చే వరకు కొట్టండి అని అర్థం. ఎప్పుడు ప్రహారహర 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 అని గట్టిగా అరిచేవాడు. అలా అరుస్తూ దారిన పోయే వాళ్ళపై దాడులు చేస్తూ వాళ్ళను చావగొట్టేవాడు. అలా దోపిడీలు చేసి చాలా డబ్బులు సంపాదించాడు. చివరకు వృద్ధుడయ్యాడు. ఇంకొద్దిసేపట్లో చావబోతున్నాడనగా అతడి ముఠా సభ్యులు అక్కడికి వచ్చి, అయ్యా మీరు చివరిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా అని అడిగినప్పుడు మళ్ళీ గట్టిగా ప్రహారహర అని గట్టిగా అరిచి మరణించాడు. అతడి లెక్కలేనన్ని పాపాల కారణంగా అతడిని నరకానికి తీసుకెళ్లడానికి మృత్యుదేవత వచ్చింది. వచ్చిన మృత్యుదేవత తన కోరతో అతడి ప్రాణాన్ని బయటకు లాగబోతున్న సమయంలో ఉన్నట్టుండి అక్కడికి జ్వాలాముఖుడు అనే శివకింకరుడు వచ్చి తన త్రిశూలంతో మృత్యుదేవతను గుచ్చి పైకెత్తి వేలాడదీశాడు. అప్పుడు తల్లడిల్లిపోయిన మృత్యుదేవత, అయ్యా శివదూత, నన్నెందుకు ఇలా శిక్షిస్తున్నావు? నేను నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను అన్నాడు. ఓ మృత్యుదేవత, ఇతడు మహాశివ భక్తుడు, ఇతన్ని నీవెలా నరకానికి తీసుకొని వెళ్ళిపోతావు అని అన్నాడు. అప్పుడు మృత్యుదేవత అంది, వీడు ఎన్నడూ శివనామం పలకలేదు కదా, వీడెలా శివభక్తుడయ్యాడు అంటే, శివదూత అన్నాడు, ఇతడు నిత్యం హరహర హరహర అన్నాడు. తెలిసి అయినా తెలియక అయినా సరే శివనామం పలకడం వల్ల వీడి పాపాలన్నీ నాశనమైపోయాయి. పైగా ఇతడు మరణ సమయంలో హరహర హరహర అన్న నామస్మరణ చేశాడు కాబట్టి వీడిని కైలాసం తీసుకెళ్లాలని అనడంతో మృత్యుదేవత అదృశ్యమైపోగా ఆ రాజును శివదూతలు కైలాసం తీసుకొని వెళ్ళిపోయారు. అలా తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించే శివనామ స్మరణ మనల్ని పాపాల నుండి రక్షిస్తుంది. తెలిసి పలికినా తెలియక పలికినా హరహర అన్న శివనామానికి ఉన్న మహిమ చాలా గొప్పది. అలాంటి శివనామ మహిమను స్మరించుకుంటూ ఈ పవిత్ర శ్రావణ సోమవారం అంటే 17 ఆగస్టు 2026న ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహిమాన్వితమైన ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర క్షేత్రంలోని కాశీ విశ్వనాథ మహాదేవ మందిరంలో అత్యంత విశేషమైన 1,00,000 బిల్వార్చన మరియు స్ఫటిక లింగానికి భస్మాభిషేకం నిర్వహించబడుతుంది. పరమశివునికి ప్రీతిపాత్రమైనటువంటి మారేడు దళాల సమర్పణ, నిర్మలత్వానికి ప్రతీకగా భావించే స్ఫటిక లింగానికి పవిత్రమైనటువంటి భస్మాభిషేకము, భస్మార్చన, మహాకాలుని సన్నిధిలో మీ పేరు మీ గోత్రనామాలతో ప్రత్యేక సంకల్పం చేసుకోవచ్చు. ఆయురారోగ్యం, కుటుంబక్షేమం, మనశ్శాంతి, కార్యసిద్ధి, శుభ సంకల్పాలు, మహాదేవుని అనుగ్రహం కోసం ఈ పవిత్ర శివారాధనలో మీరు కూడా భాగస్వాములు అవ్వచ్చు. మీ పూజా సంకల్పాన్ని మహాకాలుని పాదాల చెంత సమర్పించుకోండి. ఈ పూజకు సంబంధించిన సేవా వివరాలు, పూజా విధానం, సంకల్పం వివరాలు అన్నీ మన పూజా మందిర్ వెబ్సైట్లో పొందుపరచబడ్డాయి. వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా లింక్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా పూర్తి వివరాలను తెలుసుకొని మీ పేరు గోత్రనామాలతో ఈ మహాశివారాధనకు సంకల్పం చేసుకోండి. ఆగస్టు 17, 2026 ఉజ్జయిని మహాకాళ క్షేత్రం. మీరెక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఒక్కసారి మనస్ఫూర్తిగా పలకండి, హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ.